హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్ ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే, మెకానిక్ డ్రెస్లో కనిపిస్తున్న కళ్యాణ్ని మైథిలి చూసి పొరపడి మరొక కళ్యాణ్ లాంటి మరో వ్యక్తి ఉన్నాడనుకొని బోడి ప్లాన్స్తో కళ్యాణ్ ముందుకు వస్తుంది కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. నీ తనుక ఎపిసోడ్ నెంబర్ 32. కార్‌కి ఏమైంది మేడం అని వెటకారంగా అడుగుతాడు కళ్యాణ్. మైథిలి ఆ వెటకారాన్ని గమనించకుండా మామూలుగానే అడిగాడనుకొని కళ్యాణ్ గొంతు విని ఇంకా సంతోషపడుతూ, వీడి వాయిస్ కూడా అచ్చం నా మెంటలోడి వాయిస్ లాగే ఉంది అని అనుకొని, కార్‌కి ఏమైందో తర్వాత చెప్తాను కానీ నీ పేరేంటి అని అడుగుతుంది. మైథిలి ప్రశ్నకు కళ్యాణ్ ఆశ్చర్యపోయి చూస్తుంటే, నీ పోలికలతో మా కంపెనీలో ఒక మెంటల్ బాస్ ఉన్నాడు. ఆ మెంటల్ బాస్ నువ్వు అచ్చం ఒకేలా ఉన్నారు తెలుసా అంటుంది పల్లవి కిలిస్తూ. మెంటల్ బాస్ అంటున్నందుకు కళ్యాణ్ కోపం తెచ్చుకుంటూనే ఆయిల్ మర్కలతో ఉన్న తను తాను చూసుకుంటూ, నన్ను మెంటల్ బాస్ అంటున్న ఈ తింగర్ది నన్ను గుర్తుపట్టలేదట్టుంది. నన్ను మెంటలోడు అన్నందుకైనా ఒక్క ఆట ఆడుకుంటాను చూడు అని అనుకొని తన ముందు వినయంగా చేతులు కట్టుకొని నటిస్తూ, ఏంటి మేడం మీరు చెప్పేది నాకు బొత్తిగా అర్థం కావడం లేదు అంటూ వినయంతో పాటు అమాయకత్వం కూడా నటిస్తాడు. అర్థం కాకపోతే వివరంగా చెప్తాను తెలుసుకో. నా కర్మకి నాకొక మెంటల్ బాస్ ఉన్నాడు. ఆ మెంటల్ బాస్ నాకు రోజుకో రకంగా నరకం చూపిస్తున్నాడు. అతని గురించి తప్పించుకోవడానికి ఒక ఐడియా ఆలోచించాను అంటుంది నవ్వుతూ. ఆహా, ఐడియా ఆలోచించావా అని మనసులో అనుకొని, ఏంటి మేడం ఆ ఐడియా అంటాడు అదే వినయం నటిస్తూ. నువ్వు నా మాట వింటే ఈ కారు గ్యారేజ్లో మురికి పట్టిన ఆయిల్ బట్టలతో కార్లు రిపేర్ చేస్తూ కష్టపడే బదులు ఏసీ రూమ్లో రాజాలాగా కూర్చొని హాయిగా సుఖపడే ఛాన్స్ ఇస్తాను అంటుంది నవ్వుతూ. కళ్యాణ్ అర్థం కాక, ఎలా ఇస్తారు మేడం ఆ సుఖపడే ఛాన్స్ అని ఒత్తి పలుకుతాడు. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమోనని చుట్టూ చూస్తుంటుంది. తను ఎందుకు చూస్తుందో కళ్యాణ్కి అర్థం కాక, కళ్యాణ్ కూడా చుట్టూ చూసి, ఏం చూస్తున్నారు మేడం అని అడుగుతాడు. మైథిలి కళ్యాణ్ చొక్కా పట్టుకొని కాస్త దగ్గరికి గుంజుకొని, నేను చెప్పబోయేది చాలా సీక్రెట్. ఇది మనిద్దరి మధ్య ఉండాలి. అందుకే చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమోనని చూశాను అంటుంది. అబ్బో, పక్కా ప్లాన్తోనే ఉంది అని మనసులో అనుకొని, ఇంతకీ ఏంటి మేడం ఆ సీక్రెట్ అని అడుగుతాడు. అచ్చం నీ పొలికలతోనే ఒక మెంటలోడు ఉన్నాడని చెప్పాను కదా. ఆ మెంటలోడిని ఇద్దరం కలిసి కొన్ని నెలల వరకు కిడ్నాప్ చేద్దాం. తర్వాత ఆ మెంటలోడి స్థానంలో నిన్ను సీఈఓ సీట్లో కూర్చోబెడతాను. దాంతో నువ్వు ఆ కొన్ని నెలలు రాజభోగాలు అనుభవించవచ్చు. ఎలా ఉంది నా ఐడియా అని పల్లవి క్రీస్తూ నవ్వుతూ అడుగుతుంది. అబ్బో, నా నుంచి తప్పించుకోవడానికి పెద్ద ప్లానే వేసింది అని మనసులో అనుకొని, మీ ఐడియా సూపరో సూపర్. ఈ ఐడియాని ఇంకాస్త లోతుగా ఆలోచిస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం అంటాడు. ఇంకా లోతుగానా అంటే అని అర్థం కానట్టుగా చూస్తుంటుంది. అంటే ఆ మెంటలోడిని కిడ్నాప్ చేసే కంటే ఏకంగా చంపేస్తే పోతుంది కదా అంటాడు. దానికి మైథిలి భయపడుతూ, చంపడం దేనికి అంటుంది. మనమిద్దరం కలిసి ఆ మెంటలోడిని పైకి పంపించామనుకోండి, నేను జీవితాంతం ఆ రాజభోగాలు అనుభవించవచ్చు కదా అంటాడు. అతని మాటలకు మైథిలి షాక్ అవుతూ, నీకు ఆశ చాలా ఎక్కువలాగా ఉంది. నా వరకు కిడ్నాప్ చేయడమే ఎక్కువ అనుకుంటే నువ్వేంటి చంపేస్తాను, పైకి పంపిస్తానంటున్నావు. మా బాస్ చంపేటంత దుర్మార్గుడు ఏమీ కాదు. ఆయన నా ఒక్క విషయంలోనే చెడ్డవాడు కానీ మిగతా అన్ని విషయాల్లో చాలా మంచివాడు. అలాంటి వాడిని చంపేస్తానంటే ఊరుకోను అంటుంది కోపంగా. ఊరుకోక ఏం చేస్తావు అంటూ కళ్యాణ్ తన మీదకి వెళ్ళబోతుంటాడు. అప్పుడే అర్జున్ బయటకొచ్చి కాస్త దూరంలో ఈ ఇద్దరిని చూసి ఆశ్చర్యపోతూ, అమ్మాయిల వైపు కన్నెత్తి కూడా చూడని కళ్యాణ్
ఆ అమ్మాయి మీదకు అలా పోతున్నాడేంటి అని అనుకుంటాడు. కళ్యాణ్ అలా దగ్గరికొస్తుంటే మైథిలి భయంతో వెనక్కి జరుగుతూ, ఇదేంటి నువ్వు మా మెంటలోడి కన్నా ఇంకా ఎక్కువ మెంటలోడిలాగా ఉన్నావు. నీకన్నా మా మెంటలోడే బెటర్ అంటుంది. కళ్యాణ్ తన గొంతు పట్టుకొని, అవును. నేను మీ మెంటల్ బాస్ కన్నా ఇంకా మెంటలోడిని. అందుకే నిన్ను వాడిని ఇద్దరిని చంపేసి నేను పర్మనెంట్‌గా ఆ సీఈఓ కుర్చీలో కూర్చొని రాజభోగాలు అనుభవిస్తా అంటాడు. మైథిలి భయంతో కళ్యాణ్‌ని విడిపించుకోవాలని చూస్తూ, వీల్లేదు. మా బాస్‌ని చంపేస్తానంటే నేనస్సలు ఊరుకోను. దానికంటే ముందు నేనే నిన్ను చంపేస్తాను అంటుంది. అర్జున్ వాళ్ళని అంతే చూస్తూ, వీడేంటి ఆ అమ్మాయి గొంతు పట్టుకొని అలా బెదిరిస్తున్నాడు? అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది? అని అనుకొని అర్జున్ వాళ్ళ దగ్గరికొస్తుంటాడు. ఓహ్! నువ్వే నన్ను చంపేస్తావా? అయితే చంపెయ్ అని కళ్యాణ్ తన గొంతు వదులుతాడు. మైథిలి భయంతో చూస్తుంటుంది. రా! చంపు అని కళ్యాణ్ మళ్ళీ తన మీదకి వెళ్ళబోతుంటాడు. అయ్య బాబోయ్! నేనేంటి ఈ రౌడీ మెకానిక్ దగ్గర ఇలా ఇరుక్కుపోయాను అనుకుంటూ మైథిలి భయపడుతుంటే, మైథిలి భయపడటం చూసి అర్జున్ దగ్గరికొస్తూ, రేయ్ కళ్యాణ్! ఏంటి ఆ అమ్మాయిని అలా భయపెట్టిస్తున్నావు అని అడుగుతాడు. అర్జున్ కళ్యాణ్ అని పిలవడం చూసి మైథిలి షాక్ అవుతూ, కళ్యాణా? ఇతని పేరు కళ్యాణ్ ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది అర్జున్ని. అవునమ్మా, మా వాడి పేరు కళ్యాణే అంటాడు అర్జున్ మైథిలి ఆశ్చర్యాన్ని చూస్తూ. కళ్యాణ్ నడుముకు రెండు చేతులు పట్టుకొని నిలబడి మైథిలి ఆశ్చర్యాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. అర్జున్ మాటలకి మైథిలి ఇంకా కంగుతుని బిత్తర చూపులతో తలగొక్కుంటూ, కళ్యాణ్ అంటే ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓ కళ్యాణేనా అని తడబడుతూ అడుగుతుంది. అవునమ్మా అంటాడు అర్జున్ నవ్వుతూ. మైథిలి ఇంకా షాక్ అవుతూ ఆ అవతారంలో ఉన్న కళ్యాణ్ని టాప్ అండ్ బాటమ్ చూసి, సీఈఓ కళ్యాణ్గా స్టాఫ్ని స్ట్రిక్ట్గా అలర్ట్ చేయటం గుర్తు తెచ్చుకొని, లేదు, ఆ కళ్యాణ్ ఇతను ఒకటి కాదు అని అంటుంది. ఇంతలో డ్రైవర్ వాటర్ బాటిల్తో వచ్చి కళ్యాణ్ చూసి, నమస్కారం సార్, మన ఆఫీస్ కార్ స్టబ్బులు ఇస్తుంటే తీసుకొచ్చాను అంటాడు డ్రైవర్. డ్రైవర్ మాటతో మైథిలి అవాకవుతూ డ్రైవర్ చెవి దగ్గరికి వచ్చి, ఇతను నిజంగానే మన బాసా అని డ్రైవర్ని కంగారుగా అడుగుతుంది. అదేంటి మేడం అలా అంటున్నారు? మన బాస్ని గుర్తుపట్టలేదా? సార్ అప్పుడప్పుడు ఇక్కడ కారు మెకానిక్ చేస్తుంటాడు. అంతేకాదు, సార్ రోజు లంచ్కి ఇక్కడికి వచ్చి అర్జున్ సార్ చేతి పెరుగు ముద్దలు తింటాడు అని చెప్తాడు డ్రైవర్. ఆ మాటలకి మైథిలికి కళ్ళు తిరిగి కింద పడబోతుండగా కళ్యాణ్ తనని హత్తుకొని పట్టుకొని, ముందు వాటర్ బాటిల్ ఇవ్వు అని డ్రైవర్ దగ్గర నుంచి వాటర్ బాటిల్ తీసుకొని తన మొహాన నీళ్లు చల్లి తన బుగ్గలు పట్టుకొని, మైథిలి, మైథిలి అని పిలుస్తుంటాడు. అర్జున్ మైథిలిని అలా చూసి కంగారు పడుతూనే మరో పక్క అమ్మాయిల నీడ కూడా మీద పడనివని కళ్యాణ్ మైథిలిని అలా పట్టుకోవడం చూసి ఆశ్చర్యపోతుంటాడు. నీళ్లు మొహాన చల్లగానే మైథిలి తేరుకొని లేచి కళ్యాణ్ని చూస్తుంటే, ఏంటెనిమి అలా పడిపోయావు అని అడుగుతాడు. కంగారులో ఉన్న మైథిలి బాటిల్ అందుకొని గటగట వాటర్ తాగి బాటిల్ ఖాళీ చేసి కళ్యాణ్ పక్కన నిలబడి బెదిరిపోయినట్టుగా చూస్తుంటుంది. అర్జున్ వాళ్ళిద్దరినీ పక్కపక్కన చూస్తూ, అసలు ఎవరై ఉంటుంది ఈ అమ్మాయి? చూస్తుంటే మహాలక్ష్మిలాగా ఉంది. ఇద్దరినీ ఇలా పక్కపక్కగా చూస్తుంటే ఆ సీతారాముల వారిని చూసినట్టుగానే ఉంది అని అనుకొని సంతోషపడుతుంటాడు. కళ్యాణ్ తన కంగారు చూసి నవ్వుకొని తిరిగి డ్రైవర్ వైపు చూసి, కారు స్ట్రబ్బులేంటో చూద్దాం పదా అని కారు దగ్గరికి వెళ్ళి చూస్తుంటాడు. అర్జున్ కూడా కారు దగ్గరికి వెళ్ళి, నేను చూస్తాను లేరా, నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకో అంటాడు. పర్వాలేదు లేరా అని మైథిలి అలా చూస్తుండగానే కళ్యాణ్ కారు కిందికి దూరుతాడు. అర్జున్ కూడా అక్కడే ఉండి కార్ రిపేర్కి కావాల్సిన పనిముట్లు కళ్యాణ్కి అందిస్తుంటే కళ్యాణ్ వాటిని తీసుకొని రిపేర్ చేస్తుంటాడు. కళ్యాణ్లో ఇంకొక కోణాన్ని చూస్తున్న మైథిలి నోరు వెళ్ళబెట్టుకుంటూ, ఓరి నాయనో, నీలో ఇంకెన్ని యాంగిల్స్ ఉన్నాయిరా బాబు, అనవసరంగా కిడ్నాప్ అది ఇది అని ఇష్టం వచ్చినట్టుగా వాగాను.
అని అనుకొని భయపడుతుంటుంది. మైత్రి అలా చూస్తుండగానే కళ్యాణ్ కార్ రిపేర్ చేయడం పూర్తి చేసి బయటకొచ్చి కాళ్ళు చేతులు వాష్ చేసుకొని రూమ్లోకి వెళ్ళి కొన్ని నిమిషాలకు సూటు బూటుతో హుందాగా బయటకొస్తాడు. ఈలోపు అర్జున్ కారు కొన్న పై పనులు పూర్తి చేసి అంతే ఆశ్చర్యంలో ఉన్న మైథిలిని చూస్తుండగానే కళ్యాణ్ మైథిలి దగ్గరికి వచ్చి చిరుకోపంతో తన చెవి పట్టుకొని, నన్ను మెంటల్ బాస్ అంటావా? పైగా నన్ను కిడ్నాప్ చేయిస్తావా? అంటాడు. అబ్బా! కళ్యాణ్ నొప్పిలేస్తుంది వదులు అంటుంది మైథిలి. అర్జున్ కాస్త దూరం నుంచి వాళ్ళిద్దరినీ అలా చూసి సంతోషపడుతుంటాడు. కళ్యాణ్ తన చెవి అలాగే మెలతిప్పుతూ, నాకు ఇక్కడ బొచ్చెడు మంది ఫ్యాన్స్ ఉన్నారు. నన్ను మెంటలోడు అంటుంటే వాళ్ళు బాగా హర్ట్ అవుతున్నారు. ఇప్పుడు చెప్పు, ఇంకెప్పుడైనా నన్ను మెంటలోడు అంటావా అని బెదిరిస్తుంటాడు. అబ్బా! అనంలే, నీ కోసం కాకపోయినా నీ ఫ్యాన్స్ కోసమైనా నిన్ను మెంటలోడు అనడం మానేస్తాను, సరేనా అంటుంది నొప్పితో బాధపడుతూ. అలారా దారికి అని కళ్యాణ్ తన చెవి వదిలేస్తాడు. అవును, నాకొకటి చెప్పు అంటుంది మైథిలి ఏదో అనుమానంగా. ఏమిటది అంటాడు కళ్యాణ్. ఫ్యూచర్లో ఎప్పుడైనా నీ ఆస్తులు నీకు కాకుండా పోయి నడి రోడ్డు మీద పడతావనే గ్యారంటీ ఏర్పడిందా అని అడుగుతుంది. అదేం ప్రశ్న? నా ఆస్తులు నాకు కాకుండా పోవాలని నువ్వు అంతగా కోరుకుంటున్నావా అని అడుగుతాడు. నేను కోరుకోగానే జరిగితే ఎప్పుడో అలా కోరుకునేదాన్ని. ఏమో, నీ ఆస్తులు నీకు కాకుండా పోయి రోడ్డు మీద పడి చివరికి ఈ మెకానిక్ పని చేసుకుని బతుకుతావేమో, ఎవరు చూశారు అంటుంది వెటకారంగా. నీకు ఈ మధ్య బాగా నోరు ఎక్కువ అవుతుంది. కనీసం బాస్నని గౌరవం కూడా ఇవ్వకుండా పోతున్నావు అని తన మీదకి చెయ్యెత్తబోతాడు. ఇంతలో మైథిలి ఫోన్ రింగ్ అవుతుంటే, మా అమ్మ ఫోన్ చేస్తుంది అంటూ పక్కకు వెళ్ళి మాట్లాడుతుంటుంది. ఇప్పటి వరకు వాళ్ళ మాటలు విన్న అర్జున్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి, ఎవరు ఈ మహాలక్ష్మి అని అడుగుతాడు. కళ్యాణ్కి ఆ ప్రశ్న బాగా అర్థం కానట్టుగా చూస్తాడు. అదే, మహాలక్ష్మిలాగా ఉన్న ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు. కళ్యాణ్ ఫోన్ మాట్లాడుతున్న మైథిలి వైపు చూస్తూ, మహాలక్ష్మి కాదు, మైథిలి అని కొన్ని క్షణాలు మౌనం వహించి తిరిగి అర్జున్ వైపు చూస్తూ, నన్ను కాలేజీలో కొట్టి అవమానించింది ఈ అమ్మాయే అంటాడు కాస్త సీరియస్ కోపం కలిగిన మొహంతో. ఆ మాటలకి అర్జున్ షాక్ అవుతూ, ఈ అమ్మాయ నిన్ను కొట్టింది అని ఆశ్చర్యపోతూ, మరి ఈ అమ్మాయి నీ దగ్గర జాబ్ అని తన అనుమానం వ్యక్తం చేస్తుండగా, కావాలనే తనని నా పిఏగా పెట్టుకున్నాను అంటాడు. నిన్ను కొట్టిన అమ్మాయికి నీ కంపెనీలో జాబ్ ఇవ్వడం ఏంటి? అంటే ఇప్పుడు ఆ అవమానాన్ని మర్చిపోయి తనని ప్రేమిస్తున్నావా అని అర్జున్ సంతోషంగా అడుగుతుండగానే, తన తనువుని మాత్రమే ప్రేమిస్తున్నాను అని టక్కున సమాధానం చెప్తాడు. ఆ మాటకి అర్జున్ ఆశ్చర్యపై చూస్తుంటాడు. తనని అనుభవించాలని నేను కోరుకుంటున్నాననే విషయం నీకు 4 సంవత్సరాల క్రితమే తెలుసు కదా అంటాడు కళ్యాణ్. కళ్యాణ్ జైలు నుంచి విడిపించటం, కళ్యాణ్ బీర్ తాగుతూ మైథిలి మీద కోపాన్ని వ్యక్తం చేయటం, కళ్యాణ్ని అమెరికా పంపించడం అన్నీ అర్జున్ కళ్ళ ముందు తిరుగుతుండగానే, ఎలాగైనా తన మీదున్న వ్యామోహం పగని తీర్చుకోవాలని తనని నా పిఏగా పెట్టుకొని నా కంట్రోల్కి తెచ్చుకోవాలని చూస్తున్నాను అంటాడు. అర్జున్ ఆ మాటలకి షాక్ అవుతూ, పాపం రా అమ్మాయి, అయినా నీకు ఇదెక్కడ బుద్ధిరా? ఆ అమ్మాయి గురించి అలా ఎలా ఆలోచించగలుగుతున్నావు? ఈ 4 సంవత్సరాల్లో ఆ సంఘటనని మర్చిపోయావనుకున్నాను అంటాడు. మర్చిపోయేలా చేసిన తను ముందు తన మీద వ్యామోహం మాత్రమే ఉంది. కానీ ఎప్పుడైతే నన్ను కొట్టి జైలు వరకు తీసుకెళ్ళిందో ఆ క్షణం నుంచి తన మీదున్న వ్యామోహం పగ్గలాగా మారింది. మరి ఆ పగను తీర్చుకోవాలి కదా అంటాడు. అర్జున్ కళ్యాణ్కి నచ్చ చెప్పాలని చూస్తూ, ఇలా ఆలోచించడం తప్పురా. ఒక అమ్మాయిని మనసుని కోరుకోవాలి కానీ తన తనువుని కోరుకోకూడదు. కావాలంటే నువ్వు తనని పెళ్లి చేసుకుంటానంటే చెప్పు. నేను అమ్మమ్మ గారు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి వాళ్ళ పెద్దలతో మాట్లాడి మీ పెళ్ళికి ఒప్పిస్తాము అంటాడు. పిచ్చిగా మాట్లాడక అర్జున్, నాకు ఈ పెళ్ళి గిల్లి ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పాలి? నేను కోరుకునేది మైథిలి తనువు మాత్రమే, అది దక్కించుకొని తీరుతాను అని వెళ్ళడానికి 2 అడుగులు ముందుకు వేసి,
ఏదో గుర్తు వచ్చిన వాడిలా ఆ అడుగులు మళ్ళీ వెనక్కి వేసి అర్జున్ చేయిని తన తల మీద పెట్టించుకొని, మైథిలి విషయాన్ని గ్రానితో చెప్పావంటే నేను చచ్చిపోయినంత ఒట్టు అంటాడు. ఏమిట్రా ఆ మాటలు అని అర్జున్ చేయిని వెనక్కి తీసుకుంటాడు. అక్కడ ఫోన్ మాట్లాడి పెట్టేస్తున్న మైథిలి దగ్గరికి కళ్యాణ్ వెళ్తూ, నా మీద ఒట్టు వేశావు అంతే, మాట తప్పితే మాత్రం నేను చచ్చిపోతాను, తర్వాత నీ ఇష్టం అంటూ వెళ్తుంటే, రే కళ్యాణ్, ఏమిట్రా నన్ను ఒట్టుతో కట్టేసిపోతున్నావు అని అర్జున్ అంటుండగానే కళ్యాణ్ మైథిలి చేయి పట్టుకొని లాక్కెళ్తూ, తర్వాత నీ ఇష్టం, నేను చెప్పేదైతే చెప్పాను అంటూ మైథిలిని కారు వెనుక సీట్లో కూర్చోబెట్టి తను కూడా వచ్చి మైథిలి పక్కన కూర్చుంటాడు. మైథిలికి అర్థం కాక, అతనితో ఏం చెప్పావు అని అడుగుతుంది. అన్నీ నీకు చెప్పాలా, మూసుకొని కూర్చో అని కసురుతాడు. అర్జున్ వాళ్ళని కంగారుగా చూస్తుండగానే డ్రైవర్ కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. అర్జున్ తల పట్టుకొని, ఇదేంటి వీడు ఇలా తయారయ్యాడు, పైగా అమ్మమ్మ గారితో విషయం చెప్పనివ్వకుండా నన్ను ఒట్టుతో కట్టిపడేశాడు, వీడిని మార్చేది ఎలా అని ఆలోచించుకొని మొబైల్ తీసుకొని ఆర్యకి ఫోన్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే ఆర్య ఫ్లైట్లో వస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోపై మీ కామెంట్స్ తెలుపుతూ లైక్స్ ఇవ్వండి. అలాగే ఛానల్ షేర్ చేస్తూ ఎంకరేజ్ చేయండి.